ఈ వీడియోలో మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఇంటిగ్రల్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ క్లాస్లో మీరు యూట్యూబ్లో అప్లోడ్ తరచుగా చూస్తూ ఉండండి. ఇక్కడ డేట్ ప్రకారం అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఆ ఆర్డర్ మీరు చూసినట్లయితే మీరు ప్రీవియస్ టాపిక్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ప్రీవియస్ టాపిక్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ డిఫరెన్షియల్ ఫామ్ చెప్పాను. ఇప్పుడు మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఇంటిగ్రల్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు తప్పనిసరిగా ఎలక్ట్రాన్ వర్సెస్ ఇలా హైఫన్ పెట్టేసి గాడ్ అని సెర్చ్ చేస్తే యూట్యూబ్లో మీకు ఈ ఛానల్ కనిపిస్తుంది. ఈ హైఫన్ యూజ్ చేయకపోయిన ఎలక్ట్రాన్ స్పేస్ గాడ్ అని మీరు సెర్చ్ చేయగానే యూట్యూబ్ కనిపిస్తుంది. ఛానల్ ఐడెంటిఫై చేస్తారు. మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. ఓకే, ఈరోజు ఈ క్లాస్లో మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఇంటిగ్రల్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఇన్ ఇంటిగ్రల్ ఫామ్. ఫస్ట్ పాయింట్ ఫామ్ ఈక్వేషన్స్ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నవి. ఫస్ట్ ఈక్వేషన్ రాయండి. డెల్ బార్ క్రాస్ హెచ్ బార్ ఈక్వల్ టు, ఇది మ్యాక్స్వెల్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఇది పాయింట్ ఫామ్ అంటారు. ఇప్పుడు నేను రాసిన ఈక్వేషన్ పాయింట్ ఫామ్. దీన్నే డిఫరెన్షియల్ ఫామ్ అని కూడా కాల్ చేస్తాం. ఓకే, ఇది ఈ ఫస్ట్ ఈక్వేషన్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు యాంపియర్స్ వర్క్ లా. ప్రతి ఈక్వేషన్ కూడా ఒక థియరంకి కరస్పాండింగ్గా లింక్ అయి ఉంటుంది. ఇక్కడ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 1 అనేది యాంపియర్స్ వర్క్ లా లేదా యాంపియర్స్ సర్క్యూటల్ లా, దీనికి రిలేటెడ్గా ఉన్నదన్నమాట ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 1. ఓకే, ఇది పాయింట్ ఫామ్. దీన్ని ఇంటిగ్రల్ ఫామ్గా మార్చాలి. ఎలా కన్వర్ట్ చేయాలి అంటే, ఒక డిఫరెన్షియల్ ఫామ్లో ఉన్న ఈక్వేషన్ ఇంటిగ్రల్ ఫామ్గా కన్వర్ట్ చేయాలంటే 2 థియరమ్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ థియరం స్టోక్స్ థియరం, సెకండ్ థియరం డైవర్జెన్స్ థియరం. ఓకే, ఫస్ట్ మీకు ఈ ఈక్వేషన్స్ని ఫస్ట్ ఈక్వేషన్ని ఇంటిగ్రల్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి ముందు స్టోక్స్ థియరం డైవర్జెన్స్ థియరం గురించి కూడా తెలుసుకోవాలి. ఓకే, స్టోక్స్ థియరం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోక్స్ థియరం పర్పస్ ఏంటంటే, ఒక లైన్ ఇంటిగ్రేషన్ ఆర్ లెంత్ ఫామ్లో ఉన్నదాన్ని సర్ఫేస్గా కన్వర్ట్ చేస్తుంది, సర్ఫేస్ ఫామ్గా. ఓకే, సర్ఫేస్లో ఉన్నదాన్ని లైన్గా కన్వర్ట్ చేస్తుంది. లైన్ టు సర్ఫేస్ ఆర్ సర్ఫేస్ టు లైన్ కన్వర్షన్స్ డన్ బై స్టోక్స్ థియరం. ఓకే, నెక్స్ట్ డైవర్జెన్స్ థియరం యూస్ చేసి సర్ఫేస్ ఫామ్ని వాల్యూమ్ ఫామ్గా కన్వర్ట్ చేయొచ్చు, ఆర్ వాల్యూమ్ ఫామ్ని సర్ఫేస్గా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, ఇది ఈ 2 థియరమ్స్ యొక్క అప్లికేషన్స్. ఈ కన్వర్షన్ పర్పస్ యూస్ చేస్తాం. ఓకే, నేను ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందుగా స్టోక్స్ థియరం ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే, క్రాస్ ప్రొడక్ట్ ఉన్నప్పుడే అది ఎగ్జిస్ట్ అవుతుంది, క్రాస్ ప్రొడక్ట్. డైవర్జెన్స్ థియరం ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే డాట్ ప్రొడక్ట్ ఉండాలి. మీరు బ్లైండ్గా అది చూసుకోవాలి. డాట్ ప్రొడక్ట్ ఉంటేనే డైవర్జెన్స్ థియరం అప్లికబుల్. అక్కడ ఈక్వేషన్లో క్రాస్ ప్రొడక్ట్ ఉంటేనే స్టోక్స్ థియరం అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇది ముందు మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ స్టోక్స్ థియరంకి నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. స్టోక్స్ థియరం ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ అంటే సర్ఫేస్ ఇంటిగ్రేషన్ని ఆల్రెడీ చెప్పాను కదా, లైన్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు లైన్ కన్వర్షన్ స్టోక్స్ థియరం అంటే. ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఇస్తాను. ఫస్ట్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్లో తప్పనిసరిగా డెల్ బార్తోనే స్టార్ట్ అవుతుంది. స్టోక్స్ థియరం మనం ఎప్పుడైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇచ్చినటువంటి ఇంటిగ్రేషన్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్లో తప్పనిసరిగా డెల్ బార్ క్రాస్ అని ఉంటుంది.
తర్వాత ఇక్కడ వెక్టారే ఉంటుంది. ఒక వెక్టార్ తీసుకుందాం. వెక్టార్ని క్యాపిటల్ లెటర్ బార్ పెట్టాలి అని చెప్పాను కదా. ఇక్కడ ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ డిఎస్ బార్ అని యూజ్ చేయాలి. ఓకే, ఇది ఇచ్చిన ఇన్పుట్లో ఈ విధంగా సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఫామ్ ఉంది. ఇప్పుడు సర్ఫేస్ ఫామ్ని లైన్ ఇంటిగ్రేషన్గా కన్వర్ట్ చేస్తుంది స్టోక్స్ థియరం అని చెప్పాను. అంటే దానికి ఈక్వలెంట్ ఫామ్ ఎలా రాస్తామంటే ఇంటిగ్రల్ ఓవర్ సర్ఫేస్ని ఇప్పుడు లైన్గా కన్వర్ట్ చేయడానికి లైన్ ఇంటిగ్రేషన్ ఆర్ ఎల్ అంటే లెంత్ ఆర్ లైన్. ఓకే, ఇంటిగ్రల్ ఓవర్ ఎల్ అని చదువుతాం దీన్ని. లైన్ ఇంటిగ్రేషన్గా కన్వర్ట్ చేయడానికి ఇక్కడ ఇన్పుట్లో ఇచ్చిన ఈ డెల్ బార్ని రిమూవ్ చేయాలి. ఈ డెల్ బార్ని క్రాస్ ప్రొడక్ట్ ఇదంతా రిమూవ్ చేసేస్తే ఇంకా ఇక్కడ మిగిలిపోయింది ఏముంది, వెక్టార్ ఉంది. ఏ బార్ ఇంటూ ఇప్పుడు మనం ఇంటిగ్రల్ లైన్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, కాబట్టి తప్పనిసరిగా డిఎల్ అని రాయాలి. ఓకే, డిఎల్ అంటే డిఫరెన్షియల్ లెంత్, డిఎస్ అంటే డిఫరెన్షియల్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్. ఓకే, అట్లానే ఒకవేళ మీకు ప్రాబ్లంలో మీరు ఇట్లా లెఫ్ట్ నుంచి రైట్గా కన్వర్ట్ చేయడం నేర్చుకోవాలి, ఇలా రైట్ లైన్ ఫామ్లో ఇచ్చింది సర్ఫేస్గా కన్వర్ట్ చేయడం కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, అది మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకవేళ లైన్ ఫామ్ ఇచ్చారనుకోండి ప్రాబ్లంలో ఇంటిగ్రల్ ఓవర్ ఎల్, నేను ఇంకొక వెక్టార్ తీసుకుంటున్నాను. ఇక్కడ యూజ్ చేసిన ఏ కాకుండా బి అని తీసుకుంటున్నాను. బి బార్ డిఎల్ అని ఇస్తే దాన్ని సర్ఫేస్గా కన్వర్ట్ చేస్తుంది స్టోక్స్ థియరం అప్లై చేస్తే. ఎలా అంటే ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ అని రాయాలి. ఓకే, ఇందాక చేసిన దానికి రివర్స్లో చూడండి. తప్పనిసరిగా డెల్ బార్ క్రాస్తో స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా సర్ఫేస్ ఇంటిగ్రేషన్లో, కాబట్టి డెల్ బార్ క్రాస్ అని పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి వెక్టార్ ఏదైతే ఉందో ఇక్కడ ప్లేస్ చేయండి, డెల్ బార్ క్రాస్ బి బార్. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది సర్ఫేస్గా మారిపోయింది కాబట్టి డిఎస్ బార్ అని పెట్టేస్తాం. ఓకే, అట్లా లైన్ ఫామ్ ఇస్తే సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫామ్గా, లేకపోతే సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫామ్ ఇస్తే లైన్ ఇంటిగ్రల్ ఫామ్గా మార్చుకుంటాం. దీన్నే స్టోక్స్ థియరం అంటారు. ఓకే, స్టోక్స్ థియరం అప్లికేషన్ ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకొక థియరం కూడా చెప్పాను కదా, డైవర్జెన్స్ థియరం. డైవర్జెన్స్ థియరం అప్లికేషన్ ఏంటంటే సర్ఫేస్ ఇంటిగ్రేషన్ని వాల్యూమ్ ఇంటిగ్రేషన్గా, వాల్యూమ్ ఇంటిగ్రేషన్ని సర్ఫేస్ ఇంటిగ్రేషన్గా కన్వర్ట్ చేయడానికి ఈ థియరంని యూస్ చేస్తారు. ఓకే, దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. తప్పనిసరిగా ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫామ్లో ఉంటే మాత్రం ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ ఓన్లీ వెక్టారే ఉంటుంది. ఒక వెక్టార్ ఏ బార్ అని తీసుకుందాం, ఇట్లా డిఎస్ బార్. ఓకే, ఇప్పుడు దీన్ని వాల్యూమ్ ఇంటిగ్రల్గా మార్చాలంటే ఇంటిగ్రల్ ఓవర్ వి, స్మాల్ వి పెట్టాలి. క్యాపిటల్ వి అంటే పొటెన్షియల్, మళ్ళీ మీనింగ్ మారిపోతుంది. స్మాల్ వి అంటే వాల్యూమ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వాల్యూమ్గా మార్చాలి అంటే డెల్ బార్తో డాట్ ప్రొడక్ట్ చేయాలి. ఇందాక స్టోక్స్ థియరంలో చెప్పాను క్రాస్ ప్రొడక్ట్కి అది అప్లికబుల్ అని. డైవర్జెన్స్ థియరంలో తప్పనిసరిగా డాట్ ప్రొడక్టే వస్తుంది. డెల్ బార్ డాట్ ఇక్కడ ఉన్న వెక్టార్ని ప్లేస్ చేయాలి ఏ బార్, అప్పుడు ఆటోమేటిక్గా ఇది డివిగా డిఫరెన్షియల్ వాల్యూమ్గా కన్వర్ట్ అవుతుంది. డిఎస్, ఇక్కడ డిఎస్ అంటే చెప్పాను కదా డిఫరెన్షియల్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్, డివి అంటే డిఫరెన్షియల్ వాల్యూమ్. ఓకే, డిఫరెన్షియల్ లెంత్కి యూనిట్స్ మీటర్స్, డిఫరెన్షియల్ సర్ఫేస్కి యూనిట్స్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్, మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్. తర్వాత వాల్యూమ్ అంటే ఎల్బిహెచ్, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కాబట్టి మీటర్ ఇంటూ మీటర్ క్యూబ్. ఓకే, అలానే రివర్స్లో ఇస్తే ఒకవేళ వాల్యూమ్ ఫామ్లో ఇస్తే దాన్ని సర్ఫేస్గా ఎలా కన్వర్ట్ చేయాలంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటిగ్రల్ ఓవర్ వి ఒకవేళ ఇన్పుట్లో మనకి తప్పనిసరిగా ఇంటిగ్రల్ ఓవర్ వి ఉంటే డెల్ బార్తో స్టార్ట్ అవుతుంది, డాట్ ప్రొడక్ట్తోనే స్టార్ట్ అవుతుంది. ఎనీ అదర్ వెక్టార్ బి బార్ అని తీసుకుందాం, తప్పనిసరిగా ఇక్కడ వీనే ఉంటుంది. డెల్ బార్ డాట్తో స్టార్ట్ అయితే మాత్రం ఇక్కడ డివినే ఉంటుంది. ఇది ఈక్వల్ టు దీన్ని వాల్యూమ్ని సర్ఫేస్గా కన్వర్ట్ చేస్తుంది డైవర్జెన్స్ థియరం. ఇంటిగ్రల్ ఓవర్ ఎస్
అప్పుడు ఏం చేయాలంటే ఈ ఈ ఆపరేటర్ని తీసేసేయాలి, రిమూవ్ చేయాలి. డెల్ బార్ని రిమూవ్ చేస్తే మనకి బీ బార్ ఉంది. ఇప్పుడు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫామ్కి ఇది ఈక్వల్ అవుతుంది. ఓకే, ఈ విధంగా వాల్యూమ్ ఇంటిగ్రేషన్ని సర్ఫేస్ ఇంటిగ్రేషన్గా, లేకపోతే సర్ఫేస్ ఇంటిగ్రేషన్ని వాల్యూమ్ ఇంటిగ్రేషన్గా కన్వర్ట్ చేయడానికి ఈ డైవర్జెన్స్ థియరం యూస్ చేస్తారు. డైవర్జెన్స్ థియరం బ్లైండ్గా గుర్తుంచుకోండి, ఇక్కడ డాట్ ప్రొడక్ట్ ఉంటేనే అప్లికబుల్ అవుతుంది. అదే స్టోక్స్ థియరం అయితే క్రాస్ ప్రొడక్ట్ ఉంటే అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 థియరమ్స్ యూస్ చేసి మన ఎయిమ్ ఏంటంటే ఈరోజు టాపిక్లో మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ని ఇంటిగ్రల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ని ఇంటిగ్రల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ నేను పాయింట్ ఫామ్ని ఇన్పుట్గా తీసుకుంటున్నాను. పాయింట్ ఫామ్ అంటే చెప్పాను కదా, డిఫరెన్షియల్ ఫామ్. మ్యాక్స్వెల్ ఈక్వేషన్ నెంబర్ 1 ఆల్రెడీ మీకు చెప్పాను. ఈక్వేషన్ నెంబర్ 1 దేనికి రిలేటెడ్ అని, యాంపియర్స్ వర్క్ లాకి రిలేటెడ్ అనమాట. ఇది డెల్ బార్ క్రాస్ హెచ్ బార్ ఈక్వల్ టు డి డాట్ బార్ ప్లస్ జే బార్. ప్రతి పారామీటర్ గురించి డెల్ బార్ అంటే ఏంటి, హెచ్ బార్ అంటే ఏంటి, దాని యూనిట్స్ ఏంటి అనేది ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఆ లింక్ని మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు మరలా అవి రిపీట్ చేయడం లేదు. వాట్ ఈజ్ డెల్ బార్, వాట్ ఈజ్ హెచ్ బార్, వాటి యూనిట్స్ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవరీ పారామీటర్ని స్పెసిఫై చేయడం జరిగింది ప్రీవియస్ క్లాస్, తప్పనిసరిగా చూడండి. ఓకే, ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 1ని పాయింట్ ఫామ్లో, డిఫరెన్షియల్ ఫామ్లో రాశాను. ఇప్పుడు దీనికి ఇంటిగ్రల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే మనం చెప్పేయచ్చు ఏ థియరం అప్లై చేయాలి, స్టోక్స్ థియరమా, డైవర్జెన్స్ థియరమా. ఇక్కడ మనకి క్రాస్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి ఏ థియరం అప్లికబుల్ అని చెప్పాను, స్టోక్స్ థియరం అప్లికబుల్ అని చెప్పాను. స్టోక్స్ థియరం అప్లై చేయవచ్చు. మీకు స్టోక్స్ థియరంకి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను కదా. ఓకే, ఆ ఎగ్జాంపుల్ని చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్న ఈ ఈక్వేషన్కి 2 సైడ్స్ కూడా సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఎందుకంటే నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ అప్లై చేస్తే ఈ స్టోక్స్ థియరం అప్లికేషన్ మనకు తెలుసు కదా, లైన్ ఇంటిగ్రేషన్ నుంచి సర్ఫేస్ ఇంటిగ్రల్గా కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ నేను సర్ఫేస్ తీసుకుంటున్నాను. ఓకే, ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఎగ్జాంపుల్లో మీకు స్టోక్స్ థియరం మళ్ళీ ఒకసారి రాసుకోండి. ఇక్కడ డెల్ బార్ క్రాస్ ఏ బార్ డిఎస్ బార్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ ఎల్, రిమూవ్ చేయాలి దీన్ని, దెన్ ఏ బార్ డిఎల్. ఓకే, ఇక్కడ డెల్ బార్ క్రాస్ హెచ్ బార్ అని ఉంది ప్రాబ్లంలో, ఇక్కడ ఈ తీసుకున్న ఈక్వేషన్లో. కాబట్టి తప్పనిసరిగా పక్కన ఎస్ఏ ఉంది కదా, ఇక్కడ డిఎస్ బార్ అని వచ్చింది కదా. కాబట్టి నేను 2 సైడ్స్, మీకు డౌట్ రావచ్చు సర్ఫేస్ ఇంటిగ్రేషనే 2 సైడ్స్ ఎందుకు అప్లై చేస్తున్నాం, టేకింగ్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు తీసుకుంటున్నానంటే సర్ఫేస్ ఇంటిగ్రేషనే ఇక్కడ ఈ ఫామ్, స్టోక్స్ థియరంలో ఉన్న ఫామ్ డెల్ బార్ క్రాస్ ఏ బార్ ఉంటే పక్కన డిఎస్ బార్ ఉంది కాబట్టి. అలానే ఇక్కడ డెల్ బార్ క్రాస్ హెచ్ బార్ ఉంటే తప్పనిసరిగా ఆ ఫామ్ సర్ఫేస్ ఫామ్కే సింక్ అవుతుంది కాబట్టి బోత్ సైడ్స్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నా. ఇంటిగ్రల్ ఓవర్ ఎస్, ఎల్హెచ్ఎస్ సైడ్ డెల్ బార్ క్రాస్ హెచ్ బార్ డిఎస్ బార్. అలానే రైట్ సైడ్ కూడా ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నా. డి డాట్ బార్ ఫస్ట్ టర్మ్, జే బార్ సెకండ్ టర్మ్. తప్పనిసరిగా డిఎస్ బార్ అని పెట్టాలి, ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ కాబట్టి ఇది. ఓకే, ఇప్పుడు స్టోక్స్ థియరం ఆర్హెచ్ఎస్కి అప్లై చేయలేము. చూడండి, ఆర్హెచ్ఎస్లకి అప్లై చేయడానికి ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ తప్పనిసరిగా ఉండాలి. స్టోక్స్ థియరం అప్లై అవ్వాలంటే క్రాస్ ప్రొడక్ట్ ఉండాలి. ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్లో మీకు ఏమన్నా ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ కనిపిస్తుందా? కనిపించడం లేదు కదా. కాబట్టి ఆర్హెచ్ఎస్కి స్టోక్స్ థియరం అప్లై చేయలేము. ఓకే, ఏ థియరము అప్లై చేయలేము, అలా లీవ్ ఇట్. ఓకే, ఓన్లీ అప్లై స్టోక్స్ థియరం ఫర్ ఎల్హెచ్ఎస్ పార్ట్. ఈ ఎల్హెచ్ఎస్ పార్ట్కి అప్లై చేయండి. చెప్పాను కదా, దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. దీని నుంచి ఎలా రాస్తాం, స్టోక్స్ థియరం నుంచి సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇంటిగ్రల్ ఓవర్ ఎల్ అవుతుంది. అప్పుడు ఈ ఆపరేటర్ని రిమూవ్ చేస్తాం, అప్పుడు ఓన్లీ ఉన్న వెక్టార్ని రాస్తాం హెచ్ బార్. ఇప్పుడు ఆటోమేటిక్గా అది డిఎల్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, రైట్ సైడ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట, ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ డి డాట్ బార్. దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయలేము రైట్ సైడ్ని. ఓకే,
అక్కడ డాట్ ప్రొడక్ట్ లేదు, క్రాస్ ప్రొడక్ట్ లేదు. స్టోక్స్ థియరము, డైవర్జెన్స్ థియరం అక్కడ అప్లికబుల్ కాదు. సో యాజ్ ఇట్ ఈస్గా అలా ఉంచేసేయండి సర్ఫేస్ ఫామ్లో. ఎల్హెచ్ఎస్ ఒకటి కన్వర్ట్ అవుతుంది. ఇది ఫైనల్గా ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషనే మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 1 ఇంటిగ్రల్ ఫామ్ ఈక్వేషన్. నేను స్టార్టింగ్లో ఏం తీసుకున్నాను? డిఫరెన్షియల్ ఫామ్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఓకే, ఇది డిఫరెన్షియల్ ఫామ్ ఆర్ పాయింట్ ఫామ్. మనకు ఫైనల్గా ఈ స్టోక్స్ థియరం అప్లై చేస్తే ఇంటిగ్రల్ ఫామ్లో వచ్చింది. ఇది మనకు ఫైనల్ ఈక్వేషన్. ఓకే, అట్లానే సెకండ్ ఈక్వేషన్ తీసుకొని చేస్తాను. అర్థం కాకపోతే మరలా ఈ వీడియోని చూడండి. సెకండ్ ఈక్వేషన్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2 పాయింట్ ఫామ్లోనే తీసుకుంటున్నాను. సోర్స్ ఈక్వేషన్. మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇంటిగ్రల్ ఫామ్, ఇన్పుట్ ఏమో డిఫరెన్షియల్ ఫామ్ తీసుకోవాలి. డెల్ బార్ క్రాస్ ఈ బార్ ఈక్వల్ టు మైనస్ బి డాట్ బార్. ఇది డిఫరెన్షియల్ ఫామ్లో మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2. ఇది దేనికి రిలేటెడ్ అని చెప్పాను? ఇది ఫ్యారడేస్ లాకి, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టాపిక్లో ఈ 2 థియరమ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2 అనేది. ఓకే, సరే. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రల్ ఫామ్గా కన్వర్ట్ చేయడానికి ఇప్పుడు స్టోక్స్ థియరం అప్లై చేయాలా, డైవర్జెన్స్ థియరం అప్లై చేయాలా, అది మనం డిసైడ్ చేయాలి. ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ ఉంది కాబట్టి తప్పనిసరిగా స్టోక్స్ థియరమే అప్లికబుల్ అవుతుంది. స్టోక్స్ థియరంకి మళ్ళీ రాస్తున్నాను. ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ డెల్ బార్ క్రాస్ ఎనీ వెక్టార్ ఏ బార్ డిఎస్ బార్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ ఎల్ లైన్ ఇంటిగ్రేషన్ ఏ బార్ డిఎల్. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 1లో ఏం చేసాం? సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అప్లై చేశాను 2 sides. ఓకే, టేకింగ్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకో రీజన్ కూడా చెప్పాను కదా. ఇక్కడ డెల్ బార్ క్రాస్ ఈ బార్ అని ఉంది, ఇక్కడ డెల్ బార్ క్రాస్ ఏ బార్ అని ఉంది ఫార్ములాలో. అంటే అక్కడ సింక్ అవ్వాలంటే, ఇక్కడ మనకి ఫార్ములాకి సింక్ అవ్వాలంటే తప్పనిసరిగా సర్ఫేస్ ఇంటిగ్రేషనే తీసుకోవాలి. ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ ఎల్హెచ్ఎస్లో ఏముంది? డెల్ బార్ క్రాస్ ఈ బార్ డిఎస్ బార్ దట్ ఈక్వల్ టు మైనస్ అవుట్ సైడ్ రాస్తున్నాను. ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ఏ రైట్ సైడ్ కూడా సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం. బి డాట్ బార్ డిఎస్ బార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా ఎల్హెచ్ఎస్ పార్ట్కి స్టోక్స్ థియరం అప్లై చేయండి. అప్పుడు స్టోక్స్ థియరం అప్లై చేస్తే డిఎస్ బార్ అనేది డిఎల్గా కన్వర్ట్ అవుతుంది. ఆర్హెచ్ఎస్ ఇక్కడ కూడా ఆర్హెచ్ఎస్కి మనం ఏమీ చేయలేము. ఇక్కడ డాట్ ప్రొడక్ట్, ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ కానీ ఏది మనకి 2 పారామీటర్స్ కాంబినేషన్లో మనకి ఏది లేదు. సో ఆర్హెచ్ఎస్ని యాజ్ ఇట్ ఈస్గా అది లీవ్ ఇట్. ఓకే, ఓన్లీ అప్లై ఫర్ ఎల్హెచ్ఎస్ పార్ట్. దెన్ it will become as integral over surface integral will become as line integration. Remove this parameter del bar, only write vector e bar, then we can write dl differential length. Right side as it is. Okay, right side మనం ఏమీ చేయలేం. రైట్ సైడ్ క్రాస్ ప్రొడక్ట్ లేదు కాబట్టి అక్కడ నేను స్టోక్స్ థియరం అప్లై చేయడం లేదు. ఓకే, ఇది ఫైనల్ ఈక్వేషన్ కంప్లీటెడ్. మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2 అనేది మనకి ఇంటిగ్రల్ ఫామ్లో వచ్చేసింది. మనం సోర్స్ ఈక్వేషన్ స్టార్టింగ్లో ఇనిషియల్గా పాయింట్ ఫామ్ తీసుకున్నాం, అవుట్పుట్ ఇంటిగ్రల్ ఫామ్ వచ్చింది. ఓకే, ఇది కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 3. మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 3 పాయింట్ ఫామ్లో ముందు రాయాలి. డెల్ బార్ డాట్ డి బార్ ఈక్వల్ టు రోవి. ఓకే, మనం ఇంటిగ్రల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ప్రతిదానికి కూడా ప్రతి ఈక్వేషన్ ఒక థియరంకి లింక్ అయి ఉంది అని చెప్పాను కదా. ఇది గాస్లా పాయింట్ ఫామ్. అంటే పాయింట్ అంటే డిఫరెన్షియల్ ఫామ్. ఎలక్ట్రోస్టాటిక్సా మ్యాగ్నెటోస్టాటిక్సా అది కూడా చూసుకోవాలి. ఎలక్ట్రోస్టాటిక్స్లో గాస్లా, మ్యాగ్నెటోస్టాటిక్స్లో కూడా గాస్లా ఉంది. ఇది ఎలక్ట్రోస్టాటిక్స్లో ఉన్న గాస్లా డిఫరెన్షియల్ ఫామ్కి రిలేటెడ్ అనమాట ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 3 అనేది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం స్టార్టింగ్లోనే చెప్పొచ్చు
ఇక్కడ డాట్ ప్రొడక్ట్ ఉంది కాబట్టి ఏ థియరం అప్లై అవుతుంది? స్టోక్స్ థియరమా, డైవర్జెన్స్ థియరమా? డైవర్జెన్స్ థియరం. ఓకే, డైవర్జెన్స్ థియరం మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. దాన్ని సర్ఫేస్ టు వాల్యూమ్ కన్వర్ట్ చేస్తుంది, వాల్యూమ్ టు సర్ఫేస్ కన్వర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, మళ్ళీ రాస్తున్నాను. ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ ఏ బార్ డిఎస్ బార్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ వి వాల్యూమ్గా కన్వర్ట్ చేస్తుంది. ఎలా అంటే డెల్ బార్తో డాట్ ప్రొడక్ట్ చేయాలి ఇక్కడ ఉన్న వెక్టార్ని, ఇలా అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ డైవర్జెన్స్ థియరంని అప్లై చేయడానికి ముందుగా అక్కడ మనం ఈ ఫామ్లోకి తెచ్చుకోవాలి. ఇక్కడ చూడండి, డెల్ బార్ డాట్ ఏ బార్ ఉంది, ఇక్కడ డెల్ బార్ డాట్ డి బార్ ఉంది, పక్కన ఏముంది? ఇక్కడ డివి ఉంది. అంటే వాల్యూమ్ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి ఇక్కడ టూ సైడ్స్. మనం ప్రీవియస్ టూ ఈక్వేషన్స్కి సర్ఫేస్ ఇంటిగ్రల్ అప్లై చేసాం. ఇక్కడ టేకింగ్ వాల్యూమ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ ఓవర్ వి లెఫ్ట్ సైడ్ ఉంది డెల్ బార్ డాట్ డి బార్, ఇంటిగ్రల్ ఓవర్ వి రాసాం కాబట్టి డివి రాయాలి. రైట్ సైడ్ ఇంటిగ్రల్ ఓవర్ వి రోవి ఉంది, డివి రాయాలి. ఓకే, ఇప్పుడు ఎల్హెచ్ఎస్ పార్ట్కే మనం డైవర్జెన్స్ థియరం అప్లై చేయగలం. ఎందుకంటే ఆర్హెచ్ఎస్లో డాట్ ప్రొడక్ట్ లేదు 2 పారామీటర్స్తో. ఇప్పుడు ఓన్లీ రోవి అనే పారామీటరే ఉంది కానీ ఇంకొక పారామీటర్తో డాట్ ప్రొడక్ట్ జరగలేదు. కాబట్టి అక్కడ డైవర్జెన్స్ థియరం ఆర్హెచ్ఎస్కి అప్లికబుల్ కాదు, ఇక్కడ ఎల్హెచ్ఎస్కి మాత్రమే అప్లికబుల్. ఇక్కడ కంపేర్ చేయండి, ఇక్కడ వచ్చిన ఫార్ములాతో ఏ విధంగా రాస్తాం? ఇది ఇంటిగ్రల్ ఓవర్ ఎస్గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఈ డెల్ బార్ అనే ఆపరేటర్ని రిమూవ్ చేస్తాం, ఇక్కడ ఉన్న వెక్టార్ని రాస్తాం డి బార్, ఆటోమేటిక్గా ఇది సర్ఫేస్ ఇంటిగ్రేషన్గా కన్వర్ట్ అయిపోయింది. రైట్ సైడ్ మనం ఏం చేయలేము, యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది రాసేయడమే. ఇది ఫైనల్గా మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 3 ఇంటిగ్రల్ ఫామ్. తీసుకున్నది డిఫరెన్షియల్ ఫామ్, ఫైనల్గా మనకు వచ్చిన అవుట్పుట్ డైవర్జెన్స్ థియరం అప్లై చేస్తే ఇంటిగ్రల్ ఫామ్ వచ్చింది. ఓకే, ఓన్లీ 2 స్టెప్స్. ఓకే, అట్లానే మళ్ళీ మీకు అర్థం కాకపోతే మరలా ఇంకొకసారి చూడండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది. మళ్ళీ నేను పదే పదే చెప్తే ప్రొలాంగ్ అవుతుంది, లెంత్ ఎక్కువ అవుతుంది, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను మళ్ళీ ఇప్పటికే ఎక్కువసార్లు రిపీట్ చేస్తున్నాను. సో మీరు ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకోండి. మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 4 పాయింట్ ఫామ్లో తీసుకోవాలి డిఫరెన్షియల్ ఫామ్. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, డెల్ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు 0. ప్రతి ఈక్వేషన్ కూడా ఒక థియరంకి రిలేటెడ్గా ఉందని చెప్తున్నాను కదా. ఇది కూడా గాస్లా పాయింట్ ఫామ్ అంటారు దీన్ని, మ్యాగ్నెటోస్టాటిక్స్లో. ఇది ఈక్వేషన్ 3 ఏమో గాస్లా పాయింట్ ఫామ్, అది ఎలక్ట్రోస్టాటిక్స్. ఇది ఈక్వేషన్ 4 గాస్లా పాయింట్ ఫామ్, మ్యాగ్నెటోస్టాటిక్స్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఇంటిగ్రల్ ఫామ్గా కన్వర్ట్ చేయడానికి ఏ థియరం అప్లై చేయాలి? డాట్ ప్రొడక్ట్ ఉంది కాబట్టి డైవర్జెన్స్ థియరం అప్లై చేయాలి. మరలా ఒకసారి డైవర్జెన్స్ థియరం రాసుకోండి. ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ ఎనీ వెక్టార్ తీసుకుంటే అది వాల్యూమ్గా కన్వర్ట్ అవుతుంది, ఎట్లా? డెల్ బార్తో డాట్ ప్రొడక్ట్ చేస్తూ. ఓకే, సో ఇక్కడ ఈ ఫామ్కి సింక్ అవ్వాలంటే డెల్ బార్ డాట్ బి బార్ ఉంది, ఇక్కడ డెల్ బార్ డాట్ ఏ బార్ ఉంది, డివి లేదు. కాబట్టి 2 సైడ్స్ వాల్యూమ్ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి ఈక్వేషన్ 3లో చేసినట్టు. ఫస్ట్ 2 ఈక్వేషన్స్కి సర్ఫేస్ ఇంటిగ్రేషన్, 3 and 4 ఈక్వేషన్స్కి వాల్యూమ్ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. అలా గుర్తుంచుకోండి. ఇంటిగ్రల్ ఓవర్ వి డెల్ బార్ డాట్ బి బార్ డివి. ఓకే, ఎల్హెచ్ఎస్కి అప్లై చేసేసాను. ఆర్హెచ్ఎస్కి అప్లై చేయడానికి ఏమి లేదు కానీ ఊరినే రాస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ ఓవర్ వి ఆర్హెచ్ఎస్లో 0 ఉంది, డివి ఇట్లా రాసుకోవచ్చు, లేకపోతే 0 పెట్టేసేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ ఆర్హెచ్ఎస్కి మనం 0 ఉంది కాబట్టి అది లీవ్ ఇట్. ఓన్లీ ఎల్హెచ్ఎస్కే మనం ఇక్కడ డైవర్జెన్స్ థియరం అప్లై చేయాలి. ఫార్ములాతో కంపేర్ చేసుకోండి. ఇది సర్ఫేస్ ఇంటిగ్రల్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ఆపరేటర్ని రిమూవ్ చేయాలి, ఉన్న వెక్టార్ని రాయాలి, బి బార్ డిఎస్ బార్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్, మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 4 ఇంటిగ్రల్ ఫామ్. ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్కి నేను ప్రీవియస్ క్లాస్లో స్పెసిఫై చేశాను. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటే షేర్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ రెగ్యులర్గా అలా నేను షేర్ చేసే వరకు మీరు
ఆ నోటిఫికేషన్ పొందలేరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. కాబట్టి తప్పనిసరిగా ఛానల్తో టచ్లో ఉండండి. ఓకే, ఎలక్ట్రాన్ గాడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో ఇంకా వీటికి మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్కి ఎక్స్టెన్షన్ టాపిక్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.